ఈ రాత్రి దేవుడు నిన్ను రమ్మంటే ఏంటి నీ భర్త పరిస్థితి, నీ భార్య పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి? రక్షణ పొందకుండా ఈనాడు ఎంతమంది జాగు చేస్తున్నారు. దేవుడిచ్చిన సమయం చాలా వాల్యుబుల్ టైం నీకు ఇచ్చాడు. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ నపంసకుడు నాకేంటి, నా హోదా ఏంటి, నా లెవెల్ ఏంటి, నా రేంజ్ ఏంటి, ఒక దేశానికే నేను ఫైనాన్స్ మినిస్టర్ని, ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. ఎన్ని రథాలు, ఎన్ని గుర్రాలు, ఎంత ఆర్భాటంతో వచ్చాడో. ఒక సువార్తీకుడు పరిగెత్తుతుంటే ఆపి రథం ఎక్కించుకుని దేవుని సువార్త విని వెంటనే అక్కడ చూడండి రథాన్ని నీళ్లు ఉన్నాయని ఆపిచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడో చూడండి. ఆయన మాట్లాడుతూ చూడండి 37వ వచనం, ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పిన అందుకు యేసుక్రీస్తు దేవుడని కుమారుడని విశ్వసించున్నాను ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపంసకుడు ఇద్దరును నీళ్లలో దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాను. హల్లెలూయా. వారు త్రోవలో వెళ్తున్నారంట. 36వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటకి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. ఏమడిగాడండి? అయ్యో నీళ్లు, రథం ఆపరే, రథం ఆపు, నీళ్లు ఇదిగో, నాకు బాప్తీసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం నీకుందా అని అడిగాడు. పాస్టర్ గారిని అడుగుతున్నాడు ఎదురు. నేను ఇప్పుడు తీసుకోవడానికి నాకు ఇవ్వటానికి మీకేమన్నా ఇబ్బంది ఉందా, మీకేమైనా ఇబ్బంది ఉందా అని అతను అడిగాడు ఆ దినాల్లో. మరి నేటి దినాల్లో పాస్టర్ గారులు అడుగుతున్నారు, అమ్మా రక్షణ పొందండి, అయ్యా రక్షణ పొందండి రా బాబు, టైం వేస్ట్ చేసుకోబోకండి, రేపు ఏం జరిగిద్దో తెలియదు. దేవుడు నీ పట్ల అద్భుతం చేశాడు కదా, నిన్ను చావు బతుకుల్లో తప్పించాడు కదా, నీ కుటుంబంలో సమస్యల నుండి విడిపించాడు కదా, దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ బిడ్డల పట్ల, నీ కొడుకు పట్ల, నీ కూతురు పట్ల, నీ కోడల పట్ల, నీ మనవరాల పట్ల, మీ పట్ల ఎన్ని చేసి ఎన్ని అద్భుతాలు చేసి ఆయన సజీవుల లెక్కలో నిలబెట్టి ఎన్నో సాక్ష్యాలు చెప్పారు కదా. సాక్ష్యాలైతే చెప్తారు, కానీ చాలామంది రక్షణ పొంది ప్రభు బిడలగా బ్రతకడానికి తెగించి ముందుకు రాలేరు. నపంసకుల్లో ఉన్న తెగువ, త్యాగం. దైవజనుడు సమీపంగా ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయలా. అయ్యా వెంటనే నాకు రక్షణ ఇవ్వయ్యా, నేను బాప్తీసం పొందడానికి ఏమైనా ఆటంకం ఉందా? సేవకుడు ఏమంటాడు? ఆటంకపడతాడా? నాకేం ఆటంకం లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు, ఇప్పుడే పద దిగు నీళ్ళల్లో. కానీ అక్కడికక్కడే ఏం చేశాడంట? నపంసకుడికి బాప్తీసం ఇచ్చాడు ఫిలిప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత అద్భుతం అండి.